నేటి పునీతులు పునీత యోహాను గాల్బెర్టు గారు. మేము ఇక మీదట విగ్రహములను మా దైవములుగా నెంచము. శుక్రవారం, జూలై 12, 2024. మొదటి పఠనం హోషేయ గ్రంథము 14వ అధ్యాయం 2 నుండి 10 వచనాలు. మీరు ప్రభువు చెంతకు మరలివచ్చి ఈ ప్రార్థననే మీ బలిగా సమర్పింపుడు. ప్రభు, మా పాపములను మన్నింపుము, మా మనవిని అంగీకరింపుము, మేము నిన్ను స్తుతింతుము. అస్సిరియా మమ్ము రక్షింపజాలడు, యుద్ధాశ్వములు మమ్ము కాపాడలేవు. మేము ఇక మీదట విగ్రహములను మా దైవములుగా నెంచము. దిక్కులేని వానికి కరుణ్చూపు వాడవు నీవే. ప్రభువు ఇట్లనుచున్నాడు, నేను నా ప్రజల ద్రోహబుద్ధిని కుదుర్తును, నిండు హృదయముతో వారిని ప్రేమింతును, వారిపైన ఇక కోపింపను. ఎండిన నేలపై కురియు మంచువలె నేను ఇశ్రాయేలును ఆదరింతును. వారు పువ్వులవలె వికసింతురు, లెబానోను చెట్లవలె దృఢముగా వేరు దన్నుదురు. వారికి క్రొత్త చిగుళ్ళు పుట్టగా, ఓలివు చెట్లవలె సుందరముగా అలరారుదురు. లెబానోను దేవదారుల వలె పరిమళములు ఓలుకుదురు. ఆ జనులు మరల నా నీడన బ్రతుకుదురు, పొలములలో పంటలు పండించుకొందురు. వారు ద్రాక్షతోట వలె ఫలింతురు, లెబానోను ద్రాక్షాసవము వలె ఖ్యాతి తెచ్చుకొందురు. ఇశ్రాయేలీయులు మరల విగ్రహాల జోలికి పోరు. నేను వారి మనవులాలించి వారిని కరుణింతును. ఎల్లప్పుడు పచ్చగానుండు చెట్టు వలె వారికి నీడ నిత్తును. వారు నా నుండి ఎల్ల దీవెనలను బడయుదురు. జ్ఞానము గలవారు ఇందలి విషయములను గ్రహింతురుగాక. వివేకము గలవారు ఈ సంగతులను అర్థము చేసుకొందురుగాక. ప్రభువు మార్గములు తిన్ననివి, సజ్జనులు వాని వెంట నడుతురు, కాని దుష్టులు వాని నుండి వైదొలగి కాలుజారి పడిపోవుదురు. ఇది ప్రభువు వాక్కు.